హాయ్ గైస్, నేను మీ బ్రేకింగ్ రాజా. వాన వాన వల్లప్ప అంటూ పోయిన వారం మనం పాడుకున్న పాటలు కాస్త కరుణించవా వరుణదేవా అని పాడుకునే స్థితికి వరుణదేవుడు అనేది తీసుకురావడం జరిగింది. సేమ్ పుష్ప సినిమాలో బన్నీ గారిలాగా తగ్గేదేలే అంటూ 4 రోజులుగా కురిసిన వర్షాల దాటికి గోదావరిలోకి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది వచ్చి చేరడం జరిగింది. పోలవరం నుంచి భద్రాచలం నుంచి పోలవరం మీదుగా మనకి ధవళేశ్వరం మీదకి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది రావడం జరిగింది. అది మొత్తం ఇప్పుడు ఇది ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల, బ్రిడ్జ్ కెపాసిటీ దాటిపోవడం వల్ల బ్యారేజీ నుంచి మనకి దిగువకి అంతర్వేదిలో సముద్రం మీదకి మనకి అధికారులు విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు వరద అనేది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది. ఇక్కడి నుంచి క్లియర్ విజువల్స్ అయితే చూడొచ్చు. మన గోదావరి అనేది ఎక్కడ మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర బ్రహ్మగిరి కొండలలో పుట్టి అక్కడి నుంచి 770 కిలోమీటర్లు ప్రయాణించి మనకి తెలంగాణ నుంచి భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి అంతర్వేది దగ్గర సముద్రంలో అనేది కలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఉన్న కాటన్ ద్వారా కట్టించినటువంటి ధవళేశ్వరం బ్యారేజీ మీద ఈ బ్రిడ్జి విశేషం ఏంటంటే 2 జిల్లాలని కలుపుతూ కట్టించిన ఈ బ్రిడ్జి వల్ల మొత్తం 2 జిల్లాల రైతులు మాత్రమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నపూర్ణగా పిలువబడుతుందంటే ఆ మహానుభావుడు కట్టించిన ఈ బ్యారేజీ వల్లే. ఈ బ్యారేజీ వల్ల లక్షల ఎకరాల సాగులోకి వచ్చి మత్స్యకారులకి రైతులకి ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో 2 జిల్లాలో కూడా గోదావరి 2 జిల్లాలో కూడా మనకి అన్నపూర్ణగా విలసిల్లుతున్నాయంటే ఆ మహానుభావుడు కట్టించిన ఈ బ్యారేజీ వల్లే. సో మన రాష్ట్రానికి ఇది ఎంతో గొప్ప వరమని మనం చెప్పుకోవచ్చు. అలాగే గోదావరికి వస్తున్న ఈ ఉధృతమైన వరద కారణంగా కింద ముంపు ప్రాంతాల్లో అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. అర్జెంటుగా సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 4 రోజులుగా వచ్చిన వర్షాల కారణంగానే వరద ఇంత దారుణంగా అయితే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఆసనా తుఫాన్ కూడా వచ్చి కొత్తగా మరి రానున్న రోజుల్లో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల క్లౌడ్ బర్స్ట్ వంటివి కూడా సంభవిస్తున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఏమీ అవ్వదు అని నిర్లక్ష్య ధోరణి వదిలేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళి అందరూ మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ బ్రేకింగ్ రాజా.